వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి గాంధీపురం వద్ద ఉన్నటువంటి శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకునింది. ఇంత మనం చూస్తున్నాం, ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి శివుడి విగ్రహానికి లింగానికి సోమవారం కళ్ళు తెచ్చుకున్నారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం పూజలు చేయనప్పుడు ఈ రకంగా లేదు, మేము దాదాపు 2 ఏళ్ళు అవుతుంది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠన జరిగి, అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ రకంగా మేము చూసింది లేదంటూ కూడా స్థానికులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకొని హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ కూడా పెద్ద ఎత్తున స్వామిని స్మరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అంటే ఒక్కసారిగా ఏదైతే స్థానికులంతా కూడా ఈ రకంగా సోమవారం కళ్ళు తెచ్చారన్న ఒక ఇది తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒక ఇంత తొక్కిసాట సంఘటన చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క ఆలయం వద్ద కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా జనమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో ఒక పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది, పెద్ద ఎత్తున నియంత్రించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క విగ్రహ విశిష్టత మనం కానీ తెలుసుకున్నట్టయితే ఏదైతే క్రీస్తు పూర్వం ఎవరైతే పార్వతీ అమ్మవారు రామేశ్వరంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి తారీఖు ఏదైతే ఉందో అదే తారీఖు ఏదైతే 2023 28వ తారీఖు 2023వ సంవత్సరం 28వ తారీఖు 6వ నెల అదే రోజున గతంలో పార్వతీదేవి రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించిందంటూ దానికి స్వామివారి భక్తుల కింద భావించి స్థానికులు అక్కడి నుంచి గంగాజలం తీసుకుని వచ్చి ఈ విగ్రహానికి అభిషేకం చేసి ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అబ్బాయి ఉన్నారు. ఒకసారి బ్రదర్ రండి, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు దేవాలయంలో, ఇక్కడ స్థానికులే కదా, మీరు ఎప్పుడు చూసారు ఈ రకంగా? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు, ఎప్పుడు అమర్ శివుడిని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము, కళ్ళు తీసింది 2 ఇయర్స్ ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మాతో లేదు, శివలింగం అమరే లేదు, కళ్ళు మీరే చూస్తున్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉన్నది? అదే రకం ఉన్నదా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు, ఒక శివుడు లాగా కళ్ళు తెరిచే అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కుందికి అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. చూస్తున్న తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు నిత్యం కూడా ఇదే ప్రాంతంలో తిరుగులాడేటువంటి వీరు అయితే మేము ప్రతిరోజు కూడా స్వామివారిని చూస్తూ ఉంటాం. ఈ రకంగా గతంలో మేము ఎప్పుడూ చూడలేదు. ఇవాళే గడిచే ఒక 2 గంటల ముందు అప్పటి నుంచి ఇక్కడ స్వామివారి విగ్రహంలో ఈ రకమైనటువంటి మార్పులు మాకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదంతా కూడా దైవ లీల అంటూ కూడా అంతా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆలయం బయట చూస్తున్నాం, ఏ స్థాయిలో స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారి విగ్రహం చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా తోపులాట జరిగేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఈ రకంగా తిరుపతిలో స్వామివారు కన్ను తెరిచారనేటువంటి వార్త ఒక్కసారిగా తిరుపతి వాసులు తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు నియంత్రించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, ఏదైతే అక్కడ శివలింగాన్ని మనం చూసినట్టయితే స్వామివారికి ఎడమవైపు కన్ను చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నది వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడూ ఈ రకంగా లేదు. ఇవాళ ఉదయం కూడా స్వామివారి పూజలు నిర్వహించాం, సాయంత్రం కూడా నిర్వహించాం, అప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇది కనపడలేదు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 గంటల ముందు ఈ రకంగా చాలా స్పష్టంగా స్వామివారు కళ్ళు తెరిచినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది మహా అద్భుతం అంటూ కూడా వీళ్ళంతా స్థానికులంతా కూడా ఒక భక్తికి ముగ్గులవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చిన స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఓం నమ శివాయ నినాదాలతో డిఆర్ మహల్ రోడ్లో ఉన్నటువంటి శివాలయ పరిసరాలంతా కూడా హరహర మహాదేవ శంభో శంకర్ అన్నటువంటి నినాదాలతో మారుమోగుతుందని చెప్పాలి. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్లో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే మనం చూస్తున్నది ఇది గాంధీపురం అనేటువంటి ఒక కాలనీ. ఈ కాలనీకి ఎంట్రన్స్ పక్కనే అయితే శివాలయం మనం చూస్తున్నటువంటిది. ఈ శివాలయం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ శివాలయంలోనే నిన్న రాత్రి 7:30 ఆ ప్రాంతంలో ఆ శివలింగం యొక్క స్వామివారి కన్నులు చూసే విధంగా ఒక ప్రతిమ ఏర్పడిందని స్థానికులు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వార్త అన్నది వివిధ మాధ్యమాలలో చక్కర్లు కొట్టడంతో పెద్ద ఎత్తున భక్తులు అయితే ప్రజలు కావచ్చు వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకుంటూ వచ్చి ఆ యొక్క దీనికి మంత్రముగ్ధులు అవుతున్నటువంటి పరిస్థితి. స్వామివారు నిజంగానే కళ్ళు తెరిచారా, ఇది ఏమిటి అనేసి తెలుసుకునేందుకు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున
ఒక్కసారిగా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి చూసేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పాలి. అయితే రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున జనం అయితే గుమ్మగొడుతున్నటువంటి పరిస్థితి నెలకొనిందని చెప్పాలి. అయితే ఈ యొక్క ఆలయం కూడా చాలా చిన్నదైనటువంటి ఆలయం. ఎన్నో ఏళ్ళుగా అంటే ఇక్కడ ప్రతిష్ఠించింది 2023 6వ నెల 28వ తారీఖున ఇక్కడ ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే రామేశ్వరంలో పురాణాల కథనం ప్రకారం రామేశ్వరంలో పార్వతీదేవి శివుడి లింగ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించినటువంటి రోజు ఆ యొక్క తేదీ సరిగ్గా ఆ యొక్క తేదీకి ఆ యొక్క సమయానికి ఎంచుకొని ఏదైతే 2023 జూన్ 28వ తారీఖున ఇక్కడ ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక పవిత్రమైనటువంటి ఆ యొక్క రామేశ్వరం పవిత్ర జలాలు మట్టితో తీసుకొని వచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని కూడా ఎవరైతే ఈ యొక్క నిర్మాణం చేపట్టేటువంటి ఈ గ్రామస్తులు ఎంతో పవిత్రతతోటి నిర్మించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా అంతటి విశేషం కలిగింది కాబట్టి ఈ రకమైనటువంటి మహత్యం కూడా వెలిగిందంటూ కూడా చోటు చేసుకునిందంటూ కూడా స్థానికులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే భక్తులు మాత్రం ఒకసారి మనం చూడొచ్చు ఏ మేరకు ఇక్కడ చేరుకుంటున్నారో. అసలు రాత్రి నుంచి కూడా ఎడతెరగని లేని విధంగా అయితే భక్తు సందోహం అన్నది మాత్రం గంటకు పెరుగుతూనే ఉంది. పక్క డిస్టిక్ల నుంచి కూడా ఇక్కడికి రావడం అన్నది చాలా ఎక్కువ కనబడుతుంది. చూస్తున్నాం. అమ్మా ఎలా ఉందమ్మా? చూసారా? బాగుంది సార్. ఎట్లుంది భక్తి? అంటే ఎప్పుడు లేదు కదా ఇలాంటిది. లేదు సార్, కళ్ళు కనపడుస్తాను సార్. అంటే ఇది ఎట్లుందమ్మా? ఇది అద్భుతం అనాలా లేకపోతే ఏం జరుగుతుంది? అవును సార్, అద్భుతమే సార్. బాగుంది సార్. భక్తులంతా కూడా అసలు వారికి నిజం చూస్తుంటే స్వామివారు నిజంగానే కళ్ళు తెచ్చినటువంటి ఆనవాళ్ళు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. నిజంగానే ఇది ఒక మహా అద్భుతం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక స్థానికులంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేము ఎన్నో ఏళ్ళకి ఇక్కడ ఈ యొక్క ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా ఒకసారి అలా చూసారా? చూసాము. ఎలా ఉంది? బాగానే ఉంది, అదేవిధంగానే ఉంది. చాలా ఆశ్చర్యమైన విషయం అయితే ఇది. ఈ విధంగా మన తిరుపతిలో, మన పవిత్ర పుణ్యక్షేత్రమైన మన తిరుపతిలో ఈ విధంగా వెంకటేశ్వరుడు, మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, వెంకటేశ్వరుడు యాక్చువల్గా పేరు. అటువంటి మన తిరుపతిలో ఈ విధంగా జరగడం అనేది చాలా ఆశ్చర్యమైన విషయము. అందరూ బాగుండాలి దీనివల్ల. మన యొక్క తిరుపతిగా ఇంకా మంచి డెవలప్ అవ్వాలి, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, ఎవరికి ఎటువంటి కీడు జరగకూడదు. నమ్మేవారు ఉంటారు, అది అనేక మంది నమ్ముతారు, కొంతమంది లేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇటువంటిది ఎప్పుడు ఇక్కడ 2 ఏళ్ళు అవుతుంది ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి, ఎప్పుడూ లేదు కదా. దీన్ని అంటే మీరు ఒక భక్తులుగా మీరు ఎలా భావిస్తారు? వాళ్ళ నమ్మకం వాళ్ళదండి. అందరూ ఒకటే, కాకపోతే వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏది కూడా. ఇప్పుడైతే దీన్ని బట్టి చూస్తే మనకు నిజమే అనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి, వాస్తవం అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఓకేనా? అందరూ రావాలి, అందరూ దర్శనం చేసుకోవాలి. దాని తగినట్టు మనకి ఇక్కడ అందరూ కూడా, ఇక్కడ మన అఫీషియల్స్ అందరూ కూడా దీనికి తగినట్టు ఇక్కడ దర్శనానికి కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దర్శనానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి. టౌన్ అంటే తిరుపతి అండి. ఆశ్చర్యంగా ఉంటుంది. అది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఇలాంటిది జరుగుతుందా ఈ జనరేషన్లో? దేవుడు వచ్చేది అనేది కొంచెం పెద్ద విషయమే కదా. కళ్ళు తెరిచింది అనేది నమ్మలేకపోతా ఉన్నాము. ఇప్పుడు కూడా ఇది నిజమేనా అనేసి అనిపిస్తూ ఉండదు. అంతే. భక్తులంతా కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే స్వామివారు నిజంగానే ఈ రకంగా కళ్ళు తెరవడం అంటే ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో నిజంగానే అంత పవిత్రత, అంత నమ్మకాలు ఎవరైతే దేవుని కొలిచేటువంటి భక్తులకు నిజంగానే ఇదొక అసలు మాటలో చెప్పలేనిది. ఆ యొక్క శివుడు ప్రత్యక్షమై ఈ రకంగా ఇక్కడ కళ్ళు తెరిచి చూడడం అనేది మాత్రం చాలా అద్భుతం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్న భక్తులంతా కూడా స్వామి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విభూతిని తీసుకొని వచ్చి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చాలా భక్తితోటి ఇది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎలా ఉంది అసలు? మీరు చూసారు లోపల? చూసాం సార్. ఇంతకుముందు అమలు లేదు, ఇప్పుడు కళ్ళు తెచ్చినారు స్వామి. లోకల్గా ఉండే వాళ్ళు లోకలే సార్, లోకల్. ఎన్నో రోజులుగా చూస్తున్నారు కానీ ఎప్పుడూ లేదు ఇక్కడ. ఎప్పుడు లేదు, ఇప్పుడే నిన్న టాంచి జరుగుతా ఉంది. నాయన బాగా కళ్ళు తెచ్చి చూస్తున్నారు. అంటే దేవుడు కళ్ళు తెచ్చాడు అనే ఈ వార్త నిజంగా మీకు నమ్మదగ్గ సార్? శివయ్య నమ్మకం సార్ మాకు. కళ్ళు తెరిచినాడు కాబట్టి ఇప్పుడు చూసేదానికి వచ్చాము మేము రాత్రి నుంచి. స్థాపించిన ఆయన కేఎస్ మునరత్నం గారు.
2023లో ఆయన శివభక్తుడు. ఆయన రామేశ్వరంలో సీతాదేవి ఏ లగ్నంలో అయితే పార్వతి కాదు సీతాదేవి, రామేశ్వరంలో సీతాదేవి ఏ లగ్నంలో అయితే శివలింగాన్ని స్థాపించిందో అదే లగ్నంలో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే లగ్నంలో కెఎస్ మునిరత్నం గారు శివభక్తులైనటువంటి ఆయన భక్తితో ఈ రామేశ్వర మునిరాత్మ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత పూజలు అన్నీ ఒక మంచి ముహూర్తంలో స్థాపించడం వల్ల ఈ యొక్క విగ్రహానికి ఒక శివయ్యకి యొక్క భక్తులు కూడా సంఖ్య పెరుగుతూ వచ్చింది. అనుకోకుండా నిన్న సాయంత్రం ఈయనకి కళ్ళు ఎప్పుడు లేని విధంగా మామూలుగా రెగ్యులర్గా అందరూ ఆయనకి దండం పెట్టుకుంటా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆయన అందరూ ఎప్పుడు లేదే, ఎప్పుడు ఈ విధంగా మేము కళ్ళు చూడలేదే, ఏంది కొత్తగా చూసి అందరూ పరీక్షగా చూస్తే కళ్ళు ఓపెన్ అయినట్టు ఉంది. అది నేను కూడా దగ్గరగా చూసా, కళ్ళు అయితే ఓపెన్ అయి ఉన్నాయి. అది ఎంత పరీక్షగా చూసినా కానీ కనుక్కోలేకున్నాం. అది కొంతమంది ఇది కాదు అట ఇది అనుకున్న ఆలోచన ఉన్నా కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళకి అది ఆలోచనగా రాదు. ఇది నిజంగా శివయ్య కళ్ళు తెరిచినట్టే ఉంది. కాబట్టి ఆ భగవంతుడు దేవుళ్ళకంతా మన ప్రజలకంతా కూడా సాక్షాత్తు శివలింగ రూపంలో దర్శించినందుకు ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక అరిష్టం అంటారా లేకపోతే ఇది ఒక శుభ పరిణామం అంటారా? ఏ రకంగా చూడొచ్చు? దేవుడు అనేటోడు ప్రజలకి హాని చేయుడు. దేవుడు నేనున్నానని తెలపడానికే ఈరోజు కళ్ళు తెరిచినట్టు అనిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా ఆయన్ని అందరూ దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలని ఆ అదృష్టం మాకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విగ్రహాన్ని స్థాపించినటువంటి మా నాన్నగారు కెఎస్ మునిరత్నం గారు చాలా సంతోషకరం. ఆ యొక్క స్థాపించే సమయంలో కూడా ఆయన ఈ యొక్క కొన్ని మాటలు చెప్పడం జరిగింది. శివయ్య గురించి ఏదన్నా తలుచుకుంటే ఏ పని ఆగదు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆయన సంకల్పించినాడు శివలింగం పెట్టాలనేసి. ఆయన సంకల్పించిన మేము ఆర్థిక పరిస్థితులు ఏంటంటే ఈ సమయంలో ఎందుకంటే శివయ్య గురించి ఆ మాట అనకూడదు. శివయ్య గురించి ఏదైనా తలుచుకుంటే ఆ పని ఆగదు, జరుగుతుంది. మీరెవరు అదే ఏర్పడద్దు. శివలింగం స్థాపించడం ఖచ్చితంగా జరుగుతుంది. మీరు దాని గురించి అదే ఏర్పడదని చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క శివలింగాన్ని స్థాపించినటువంటి మునిరత్నం వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వరకు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి అయితే పూర్తిగా ఆ శివలింగాన్ని కూడా ఎందుకు ఒక ప్రాతిష్ఠత ఉందో అతను కూడా చాలా వివరంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే రామేశ్వరంలో ఈ యొక్క విగ్రహానికి సంబంధించి అక్కడి నుంచి జలాలని తీసుకురావడం మట్టిని తీసుకురావడం ఆ తర్వాతే ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా కూడా ఎవరైతే ఆ యొక్క ప్రతిష్టను చేపట్టినటువంటి మునిరత్నం కొడుకు కూడా మనతో ఇందాక మాట్లాడుతూ తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఈ యొక్క ఆలయం వద్ద నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే భక్తులు మాత్రం అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకుంటున్నారు. అయితే నిన్న నైట్ అంతా లోకల్గా ఉన్నటువంటి వారే అధిక సంఖ్యలో వచ్చినప్పటికీ ఇవాళ ఉదయం నుంచి కూడా బయట ప్రాంతాల నుంచి ఏదైతే కడప కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, సుదీర్ఘ ప్రాంతవాసులు కూడా వివిధ మాధ్యమాలలో ఏదైతే వార్త బాగా స్ప్రెడ్ అవ్వడంతో అంతా కూడా ఇక్కడ చేరుకొని నిజంగానే స్వామివారి కళ్ళు తెరిచారా, నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెత ఏదైతే ఉందో అదే రకంగా నిజమో అబద్ధమో మనం వెళ్ళి ఒక్కసారి అక్కడ స్వామిని అయితే చూడాలా అన్న కోణంలో అనేక మంది ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. పోలీసులు కూడా ఇప్పటికే ఈ యొక్క వచ్చేటువంటి భక్తుల్ని నియంత్రించేలాగా ఏ తోపులాటలో లేకపోతే ఇతర వ్యవహారాలు ఏది జరగకుండా పకడ్బందీగా కూడా పహారాగా వస్తున్నటువంటి పరిస్థితి. అదే రకంగా చిన్నపాటి క్యూ లైన్ సిస్టమ్ను కూడా స్థానికులు ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఒక ఆనందం పొందుతూ అసలు ఏ మాటలు మాట్లాడేదానికి కూడా రానటువంటి పరిస్థితి అని చెప్పాలి. నిజంగానేనా మాకైతే చూడడానికి పోతే స్వామివారు నిజంగానే కళ్ళు తెరిచినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగానే ఇది మహత్యం. ఈ యొక్క కలికాలంలో నిజంగానే స్వామివారు విధంగా కన్నులు తెరవడం అనేది ఇది ఒక ఎంత శుభ పరిణామంగా భావించాలి. దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి ఇదొక ఉదాహరణ అంటూ కూడా కొంతమంది భక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.